ముందుగా శంకర్ పద్మశ్రీ గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ సభ జరగటం మంచిది. ప్రధానమంత్రి గారు రావటం కానీ, ఇంత గొప్పగా సభ జరగటం కానీ మేము స్వాగతిస్తూ ఉన్నాం. చాలా అవసరం అని వారు రాజకీయాలకు అతీతంగా మాట్లాడటం అనేది అభినందించదగ్గ విషయం. ఇక రెండోది కేసుల గురించి కూడా చెప్పారు, అది నోట్ చేసుకోండి. అదే నేను అది కూడా రాసుకున్నాను. ఓకే. పాయింట్ టు పాయింట్ పెద్దలు గఫూర్ గారు మాట్లాడింది, శంకర్ పద్మశ్రీ గారు మాట్లాడింది కూడా. ఓకే. రెండోది కేసుల గురించి మాట్లాడారు. వారే చెప్పారు ఛార్జ్ షీట్ ఫైల్ అయినటువంటి కేసులన్నీ కూడా ఇప్పటికే క్లోజ్ అవటం జరిగింది. ఛార్జ్ షీట్ ఫైల్ అయినటువంటి కేసెస్ సంబంధించి తప్పకుండా లీగల్ గా అవి కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి అవి ఏ రకంగా క్లోజ్ చేయాలన్న దాని మీద ఆల్రెడీ ఒక ఎక్సర్సైజ్ ప్రారంభం అయింది. పద్మశ్రీ గారు ఒక 2 వీక్స్ బ్యాకే లోకేష్ గారు స్వయంగా దీనిపైన, ముఖ్యంగా రాజధాని రైతుల పైన ఉన్నటువంటి కేసులు ఛార్జ్ షీట్లు ఫైల్ ఏమున్నాయి అవన్నీ కూడా డేటా అంతా తెప్పించుకుని మా లీగల్ టీం కూడా ఇవ్వటం జరిగింది. ఆ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. అతి త్వరలోనే వాటిని కూడా ఒక కొలికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు రైజ్ చేసిన ఇష్యూ మళ్ళీ నేను కూడా మా లీగల్ టీం దగ్గర నేను ఖచ్చితంగా ప్రస్తావిస్తాను. మూడోది లీగల్ స్టేటస్ గురించి అడిగారు, అది చాలా అవసరం. మొన్న ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళి ఢిల్లీ వచ్చిన తర్వాత దీనిపైన ప్రత్యేకంగా న్యాయశాఖ మంత్రి అయినటువంటి అర్జున్ రామ్ మేఘవాల్ గారిని కలవటం జరిగింది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో సెక్షన్ 5(1) ప్రకారం 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా ఆంధ్ర తెలంగాణకు నిర్ణయించారు. సెక్షన్ 5(2) ప్రకారం 10 సంవత్సరాలు దాటిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ కి కొత్త రాజధాని నోటిఫై చేయాలని చెప్పి సెక్షన్ 5(2) ఆఫ్ ది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో క్లియర్ గా ఉంది. కాబట్టి దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి దానిపైన మేము ఆల్రెడీ మా ప్రయత్నం మేము ప్రారంభించాం. పద్మశ్రీ గారు అదేవిధంగా గఫూర్ అన్న కూడా అడిగారు. ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్లి అతి త్వరలోనే అది లీగల్ గా కూడా దానికి ఒక శాంక్టిటీ వచ్చి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం ద్వారా దాన్ని నోటిఫై చేసే విధంగా ఖచ్చితంగా మా ప్రయత్నం చేస్తాం. దట్ ఈస్ ఆల్సో ఇన్ ప్రాసెస్. మూడవది, ఇందాక గఫూర్ అని మాట్లాడుతూ మిగతా ప్రాంతాల గురించి మాట్లాడారు, రాయలసీమ గురించి, వాటి గురించి. ఇందాక వారు మాట్లాడుతూ వారే ప్రస్తావించారు పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ప్యూర్లీ రాయలసీమ ప్రాంతానికి ఎంతో మేలు చేసేటటువంటి ప్రాజెక్టు. దాదాపుగా 12.5 లక్షల హెక్టార్ల భూమి వ్యవసాయంలోకి వస్తుంది. దానికి సంబంధించి రేపు June 20th గఫూర్ అన్న, బై June 20th డిపిఆర్ రెడీ అవుతుంది. బై October ఎండ్ సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ కూడా వచ్చేస్తుంది. ఈ రెండు అయిన తర్వాత నిధుల కేటాయింపు కూడా జరుగుతుంది. కాబట్టి June 20th డిపిఆర్, October కి సిడబ్ల్యూసి క్లియరెన్స్, ఇట్లా మేము ఒక టైం లైన్ పెట్టుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ప్రధానమంత్రి గారు కూడా ఖచ్చితంగా దీనికి మా పూర్తి సహాయం అందిస్తామని వారు కూడా ప్రామిస్ చేశారు. కాబట్టి ప్రధానమంత్రి గారు పదే పదే రారు కదా, వచ్చినప్పుడు ఈ మాట గారి అభిమతం. అంటే ఇక్కడ ఏ పాయింట్ ఏంటంటే సార్, మనం డిపిఆర్ కూడా ఇవ్వకుండా వాళ్ళు ఏం మాట్లాడతారు సార్? ఇప్పుడు ఒక అంచనా 80,000 crores డిపిఆర్ రూపంలో June 20th కి డిపిఆర్ రెడీ అవుతుందన్న. దాని తర్వాత మీరు అనుకున్న విధంగా అది కూడా జరుగుతుంది. అదే విధంగా కొప్పర్తి, ఓరోకల్ 2 ఇండస్ట్రియల్ హబ్స్ ఏవైతే ఉన్నాయో కడపలో, కొప్పర్తికి ఇప్పటికే 2,300 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఒరవకల్లో డ్రోన్ సిటీ వస్తా ఉంది. కేవలం రెన్యూబుల్ ఎనర్జీ కాకుండా మిగతా రకాలుగా కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అక్కడికి తీసుకొస్తున్నాం. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చేసరికి ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న, ఇప్పుడు యోగా డే June 21st యోగా డే ఏదైతే ఉందో అది వేదిక మీద మీరే చెప్పారు, డయాస్ మీద డిసైడ్ అయినటువంటి ఈవెంట్. అంటే ప్రధానమంత్రి గారు, చంద్రబాబు